కామంతో కళ్ళు మూసుకుపోయి వావి వరుసలను కూడా పరిగణించకుండా పరస్త్రీల మీద వ్యామోహంతో వారిని అపహరించేటువంటి దుర్మార్గులు, నీచులు, కామాంధులు ఎటువంటి దురవస్థని అనుభవించాల్సి వస్తుందో సైంధవుడి గాథ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈనాడు కూడా అనేక మంది ఈ కిడ్నాప్ అనేటువంటిది, అపహరించడాన్ని కిడ్నాప్ అని ఇంగ్లీష్లో అంటారు, ఆ కిడ్నాప్లు చేయటం అనేటువంటిది జరుగుతూ ఉంది. మరి అలాంటి వాళ్ళు ఎలాంటి స్థితిని అనుభవిస్తున్నారో కూడా మనకు తెలుసు. సైంధవుడు అదిగో ఆ జాతికి చెందినటువంటి వాడు. ఇతడు సింధు దేశపు రాజు. అసలు పేరు జయద్రథుడు. గాంధారి గర్భధారణం చేసుకున్నప్పుడు పుట్టినటువంటి మాంసపిండాన్ని వ్యాస మహర్షి 101 ముక్కలుగా చేసి వాటిని నేతి కుండల్లో ఉంచాడు. వాటిల్లో నుంచి 100 మంది పుత్రులు, చివరిగా 101వ పుత్రిక జన్మించారు. ఆ 101వ దుస్సల, గాంధారి ధృతరాష్ట్రుల యొక్క పుత్రిక. ఆ దుస్సల భర్తే ఈ జయద్రథుడు, ఈ సింధు దేశపు రాజు సైంధవుడు. ఇతడు దుర్యోధనాదులకి బావ. ధృతరాష్ట్రుని 100 మంది కుమారులే కాకుండా అల్లుడు కూడా ఇలాంటి నీచ బుద్ధి కలిగినటువంటి దుర్మార్గుడు కావటం విధి ఆడేటువంటి వింత నాటకమేమో. పాండవుల అరణ్యవాసం 12వ సంవత్సరానికి వచ్చింది. ఆ సమయంలో ఒకనాడు 5గురు సోదరులు వేటకై అరణ్యంలోకి వెళ్ళారు. తలకొక దిక్కున కుటీరంలో ద్రౌపది ఉన్నది. ధౌమ్యుడు మాత్రం తోడుగా ఉన్నాడు. ఆ సమయంలో ఈ సింధు దేశపు రాజు జయద్రథుడు సాల్వ రాజకుమారి స్వయంవరానికై చతురంగ బలాలతో కూడి ఈ అరణ్యం గుండా వెళుతూ ఉన్నాడు. అలా వెళుతూ వెళుతూ ఈ కుటీరం వెలుపల పూలు కోస్తూ ఉన్నటువంటి ద్రౌపదీదేవిని చూచాడు. అతిలోక సౌందర్యవతైనటువంటి ఈమె ఎవరు? దూరానికి ఆయన ద్రౌపది అని అనుకోలే, ఎవరీమే అని ఆమెనే తదేకంగా చూస్తూ ఉన్నాడు. ఆమె నుండి చూపును మరల్చుకోలేకపోతున్నాడు. ఈమె వనదేవత, లేకపోతే దేవకాంత, అప్సరస, యక్షకాంత, గంధర్వ స్త్రీయ? మానవ స్త్రీలకి ఇటువంటి సౌందర్యం అనేటువంటిది అసాధ్యం కదా అని ఆశ్చర్యచకితుడవుతూ ఉన్నాడు. వెంటనే తన ప్రక్కనే ఉన్నటువంటి కోటికాసుడు అనేటువంటి అనుచరుడితోటి అంటున్నాడు, నాకు ఆమెతో ఎట్లాగైనా పొందుని కలిగించు, ఆమెతోటి వెళ్ళి మాట్లాడు అని చెప్పాడు. సరే, ఆ కోటికాసుడు అనేటువంటి వాడు వెళ్ళాడు. ఓ రమణీమణి, నీవెవరివి? ఇక్కడ ఇలా ఒంటరిగా ఎందుకున్నావు? నీ భర్త ఎవరు? నీవెందుకు ఇక్కడికి ఈ అరణ్యంలోకి వచ్చావు అని అనేక విధాలుగా మాట్లాడుతూ ఉంటే ద్రౌపది ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పింది. నేను పాంచాల రాజకుమారి ద్రౌపదిని, ద్రుపద మహారాజు పుత్రికని, 5గురు పాండవుల యొక్క భార్యని. మేము అరణ్యవాసం చేస్తూ ఇక్కడ ఈ కామ్యక వనంలో ఉంటున్నాం అని తన యొక్క విషయాన్ని తెలియజేసింది. అప్పుడు ఆ కోటికాసుడు అంటున్నాడు, ఓ అబలా, రాజ్యాన్ని పోగొట్టుకున్నటువంటి పాండవుల వల్ల నీకేం సుఖం వస్తుంది? అడుగో, పట్టపు టేనుగుపై విలాసంగా ఆసీనుడైనటువంటి ఆ రాజన్యుడు ఎవరో తెలుసునా? సింధు దేశపు మహారాజు, బ్రహ్మాండమైనటువంటి సిరి సంపదలు కలిగినటువంటి వాడు. అదిగో అతడు నీ కోసం వేడుక పడి నన్ను ఇక్కడికి పంపించాడు అన్నాడు. దానికి ద్రౌపది అంటున్నది, అన్నా, నీవు ఇలా మాట్లాడటం న్యాయమేనా? నేను పాండవుల యొక్క ధర్మపత్నిని, సంతానవతిని, ధర్మ పద్ధతిని ఆచరిస్తున్నటువంటి నన్ను ఇలా నీచజాతి స్త్రీగా భావించి ఇలా మాట్లాడటం తగునా అని అనటంతో అతడు వెళ్ళి సైంధవుడితో ఈ విషయం చెప్పాడు. సైంధవుల్లో కామ పైత్యం బాగా ప్రకోపించింది. ఆమె ద్రౌపది అని తెలిసినా, పాండవ ధర్మపత్ని అని తెలిసినా, తనకు వరుసకు సోదరి అవుతుందని తెలిసినా
తన యొక్క దురాలోచనని మాత్రం వీడలేకపోయాడు. ఆమె వద్దకు వెళ్ళి, ద్రౌపది, నీవు క్షేమమేనా? నీ భర్తలు పాండవులు కుశలమేనా? నీ పుత్రులందరూ కూడా క్షేమంగా ఉన్నారు కదా అని క్షేమ సమాచారాలు అడుగుతూ ఉన్నాడు. దానికి ద్రౌపదీదేవి తమ యొక్క క్షేమ సమాచారాలని తెలిపి, అన్నా, నీవు కుశలమే కదా? మా ఆడపడుచు దుస్సల నీ వారంతా కూడా క్షేమమే కదా? నా భర్తలు వేట కోసమని వెళ్ళారు, వాళ్ళు వచ్చేటువంటి సమయం అయింది, వాళ్ళు రాగానే వారి చేత ఆతిథ్యాన్ని స్వీకరించి వెళుదు గాని కొద్దిసేపు నిరీక్షించు అన్నది. దానికి ఆ సైంధవుడు అంటున్నాడు, సర్వసంపదలు పోగొట్టుకొని అరణ్యాలలో దిక్కు లేకుండా తిరిగేటువంటి పాండవులు నిన్నేమి సుఖపెడతారు? నాతో రా, వచ్చి ఈ కాంచన రథాన్ని ఎక్కు, అష్ట ఐశ్వర్యాలతో తొలతూగుతావు అని అంటున్నాడు. దానికి ద్రౌపది అంటున్నది, నీవు దుర్యోధనాదుల సోదరి అయినటువంటి దుస్సల యొక్క భర్తవి కాబట్టి నాకు సహోదరుడు అవుతావు. ఇలా వావి వరుసలు మర్చిపోయి మాట్లాడటం ఏమీ బాగాలేదు, ఇది న్యాయంగా లేదు అని నిరాశపరచగా వాడు మాత్రం అదే ప్రకారం దుష్ట ప్రసంగం చేస్తూ ఉన్నాడు. ఇక మెత్తని మాటలతో లాభం లేదని క్రోధారుణ నేత్రాలతో, ఒరి దురాత్ముడా, మహావీరులైనటువంటి పాండవ పత్రిని అవమానిస్తున్నావే, నీ గర్వం సర్వం నేలపాలైపోతుంది, భీమార్జునులు నిన్ను ఊరికే వదలరు, కాలసర్పాన్ని మెడకి చుట్టుకోకు, నీకు ఆయువు మూడి ఇలా మాట్లాడుతూ ఉన్నావు అని తీక్షణ స్వరంతో పలికింది ద్రౌపది. సైంధవుడు ఆమెను సమీపించి ఒక్క క్షణంలో ఆమెను రథంపై కూర్చుండబెట్టుకొని ప్రయాణం సాగించాడు. ఆమె ధౌమ్యుడిని పిలిచింది. ధౌమ్యుడు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. అంతలో రథం కదిలింది. ఆయన రథం వెంట పరిగెడుతూ ఉన్నాడు. పాండవులను గొంతెత్తి పిలిచింది. ఆమె కేకలు విని నలువైపుల నుంచి పాండవులు కూడా పరుగులు తీసుకుంటూ వచ్చారు. వేరువేరు దిక్కుల నుంచి వచ్చినటువంటి పాండవుల రథాలని అధిరోహించి ఆ ముందుగా ఉన్నటువంటి ధౌమ్యుడిని విషయం అడిగితే ధౌమ్యుడు ఇలా ద్రౌపదిని ఎత్తుకొని పోతున్నాడు సైంధవుడు అని చెప్పడంతో వీళ్ళందరూ కూడా వెంటబడ్డారు. అలా సైంధవుడిని వెంటాడి ఆ సేనను సమీపించి శరవర్షాన్ని కురిపిస్తూ ఉన్నారు. సైంధవుడు కూడా త్రిగర్త, సవ్వీర, శిబి, సింధు రాకుమారులతో అపారమైనటువంటి సేనావాహినితో పాండవులను ఎదుర్కొని భీకరమైనటువంటి యుద్ధం సాగిస్తూ ఉన్నాడు. భీమసేనుడు గదాయుధంతో రథం నుంచి దిగాడు. సైంధవుడి మీదకి వస్తూ ఉన్నాడు. తనని ఎదిరించినటువంటి వాళ్ళని తన గదాదండంతో వాళ్ళని యమలోకానికి పంపిస్తూ ఉన్నాడు. సైంధవుడి యొక్క సైన్యం భీకరమైనటువంటి ఆర్తనాదాలతో పలాయనం సాగిస్తూ ఉంది. చాలా వరకు సైన్యం హతమైపోయింది. నకుల సహదేవులు, ధర్మరాజు, అర్జునుడు భీముడికి రెండు వైపులా నిలిచి తీవ్రమైనటువంటి బాణవర్షాన్ని కురిపిస్తూ సేనని చీకాకు పరుస్తూ ఉన్నారు. అంతలో భీముడు సైంధవుడి మీదకి రాబోతూ ఉన్నాడు. అది చూసి సైంధవుడు ద్రౌపదిని కిందికి దించి తన రథం మీద పారిపోవటం ప్రారంభించాడు. ఇది గమనించాడు భీముడు. ధర్మరాజుతో అంటున్నాడు, ఓ ధర్మనందన, ఆ దుష్టాత్ముడు పారిపోతూ ఉన్నాడు, వాడిని సంహరించిగానే నేను తిరిగి రాను. వాడు భూలోకంలో కాదు ఏ లోకంలో దాగినా సరే వాడిని బయటికి లాగి వాడిని సంహరించే వస్తాను అని చెప్పి పోబోతూ ఉంటే ధర్మరాజు అంటున్నాడు, నాయనా భీమసేన, ఇక ఇంతటితో వదిలేసేయి. అతడు దుస్సల భర్త, గాంధారికి ప్రియమైనటువంటి కుమార్తె దుస్సల. వాడిని గనక చంపినట్లయితే గాంధారి చాలా బాధపడుతుంది, ఆ దుఃఖాన్ని ఆమె భరించలేదు, కనుక అతన్ని విడిచిపెట్టండి అని అన్నాడు. దానికి భీముడు, ఓ ధర్మనందన, నీవు నకుల సహదేవులతో ధౌమ్యుడితో ద్రౌపదిని తీసుకొని నువ్వు శిబిరాలకు వెళ్ళు, మేము అతడి శిక్షించి వస్తాం అని చెప్పి మారు మాట్లాడకుండా రథం మీద వెళుతూ ఉన్నాడు. అర్జునుడు భీముడిని అనుసరిస్తూ ఉన్నాడు. అలా వెళ్ళి అల్లంత దూరంలో సైంధవుడిని చూచి ఆ సైంధవుడి వైపుకి రథాలను పరిగెత్తించారు. వాళ్ళని చూడటంతోనే సైంధవుడికి భయం కలిగింది.
రథం నుంచి దిగి కారడవిలోకి పరిగెత్తాడు. ఆ అడవిలో బాగా చెట్లు పొదలు దట్టంగా ఉన్నటువంటి చోట వీళ్ళకి కనపడకుండా పరిగెడుతూ ఒక పొదలో దాక్కున్నాడు. భీముడు అలా వెళ్ళి వాడిని ఆ పొదల నుంచి బయటికి లాగి ముష్టిఘాతాలతో శరీరం మొత్తాన్ని కూడా మాంసపు ముద్దగా చేసి పైకెత్తుతూ కింద పడవేస్తూ పైకెత్తుతూ కింద పడవేస్తూ బంతి ఆట ఆడుకుంటూ ఉన్నాడు. అర్జునుడు అంటున్నాడు, అన్నా చాలు చాలు, ఇంకా కొంచెం సేపు కనుక నీవు వాడితో ఇలా ఆటలాడినట్టయితే వాడు యమలోకం చేరుకుంటాడు. అన్నగారి మాటను గౌరవించి వీడిని వదిలేసేద్దాం అన్నాడు. వీణ్ణ వదలాల్సింది అంటూ భీముడు బాగా వాడైనటువంటి ఒక బాణపు మునితోటి వాడి యొక్క శిరోజాలన్నింటినీ కూడా ఖండించేసి 5 శిఖలు మాత్రం ఉంచి వాడికి వికృతమైనటువంటి రూపాన్ని కల్పించి 2 చేతులు వెనక్కి విరిచికట్టి, ఈ రోజు నుంచి ఎక్కడైనా సరే సభల్లో నీవు నేను పాండవ దాసుణ్ణి అని చెప్పుకొని తిరుగు, అలా తిరుగుతావా అన్నాడు. దానికి సైంధవుడు అలాగేనని అంగీకరించాడు. ఆ తర్వాత వాడిని రథం మీద కూర్చోబెట్టుకొని ధర్మరాజు దగ్గరికి తీసుకొని వచ్చారు భీమార్జునులు. ఇడిగో పాండవ దాసుడని ధర్మరాజు పాదాల మీద పడవేశారు. ధర్మరాజు వాడిని చూచి ఇక అతన్ని బంధ విముక్తుని చేయండి అని ఆదేశించాడు. వాడి బంధనాలన్నీ విప్పేశారు. ఆ తర్వాత ధర్మరాజు అంటున్నాడు, నాయనా ఎప్పుడూ ఇలాంటి పనులు చేయకు, ఇలా దుష్ట కార్యాలు చేసినప్పుడు దాని యొక్క ఫలితం అనుభవించాల్సి వస్తుంది అని అనేకమైనటువంటి మంచి మాటలు చెప్పి పంపించాడు. అయితే సైంధవుడి అవమానాన్ని భరించలేకపోయాడు. అందుకని వెళ్ళి పరమశివుడి గురించి తీవ్రమైనటువంటి తపస్సు చేశాడు. అలా తపస్సు చేస్తూ కొంతకాలం గడిచేటప్పటికీ ఇతని యొక్క ఘోరమైనటువంటి తపస్సుకి పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. అలా ప్రత్యక్షమై, ఓ సైంధవ నీకేం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు సైంధవుడు అడుగుతున్నాడు, ఓ పరమశివ, 5 పాండవులు నా చేతుల్లో ఓడిపోయేటట్టుగా నాకు వరం ఇవ్వమన్నాడు. ఈశ్వరుడు నవ్వి, అది నీకు సాధ్యమయ్యేటువంటి పని కాదు, ఎందుకనంటే ఆ అర్జునుడు నన్నే జయించాడు బాహుబలంతో, అందువల్ల నీకు అర్జునుడిని జయించడం అనేటువంటిది ఎప్పుడు కూడా జరిగే పని కాదు. అతడు సామాన్యమైనటువంటి వీరుడు కాదు. కాకపోతే నువ్వు అడిగినటువంటి కోరిక ప్రకారం ఒక్కరోజు మాత్రం అర్జునుడు తప్ప మిగిలినటువంటి 4 నువ్వు నిరోధించగలుగుతావు, వాళ్ళని జయించగలుగుతావు అని వరమిచ్చి ఆయన అదృశ్యమైపోయాడు. ఆ తర్వాత సైంధవుడు తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. ఇక ఆ తర్వాత పాండవులు అజ్ఞాతవాసం పూర్తి చేశారు. ఆ తర్వాత కురుక్షేత్ర సంగ్రామం సిద్ధమైంది. ఆ సంగ్రామంలో కౌరవపక్షంలో ఈ సైంధవుడు కూడా యుద్ధం చేస్తూ ఉన్నాడు. 13వ రోజు ద్రోణాచార్యుడి నాయకత్వంలో పద్మవ్యూహాన్ని పడటం జరిగింది. ఆ పద్మవ్యూహంలో ధర్మరాజును రక్షించడం కోసం అభిమన్యుడు ప్రవేశించాడు. ఆ అభిమన్యుడిని రక్షించడం కోసం అని చెప్పి భీముడు నకుల సహదేవులు ధర్మరాజు 4 కూడా వచ్చారు. అయితే అర్జునుడు సంశప్తుకులు అనేటువంటి వాళ్ళతో దూరంగా యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో అభిమన్యుడు పద్మవ్యూహంలో ప్రవేశించిన తర్వాత అతన్ని రక్షించడానికి వచ్చేటువంటి ధర్మరాజు భీముడు నకుల సహదేవుల్ని సైంధవుడు అడ్డుకున్నాడు. అలా అడ్డుకొని అభిమన్యుడికి సహాయంగా రాకుండా వాళ్ళని నిలవరించాడు. దీనితో అభిమన్యుడు వ్యూహంలోకి పోవటం, మహావీరులందరూ కూడా చుట్టూ చేరి ఒకరేమో రథాన్ని, ఒకరేమో గుర్రాల్ని, ఒకరేమో సారథిని, ఒకరేమో ధ్వజపతాకాన్ని, ఒకరేమో చేతిలో ఉన్నటువంటి బాణాల్ని, ఒకరేమో శిరస్సుని ఖండించాడు. ఆ విధంగా అభిమన్యుడు మరణించడం జరిగింది. ఇది తెలిసినటువంటి అర్జునుడు ఈ కుమారుడి యొక్క మరణానికి కారకుడెవరు అని తెలుసుకుంటే అది సైంధవుడి వల్లనే ఇలా జరిగింది, సైంధవుడు కనుక ఆ రోజు అడ్డుపడకపోయినట్లయితే మేము ఖచ్చితంగా వ్యూహాన్ని చిన్నాభిన్నం చేసి లోపలికి వెళ్ళేవాళ్ళం, అభిమన్యుడిని రక్షించేవాళ్ళం అని భీముడు చెబుతాడు. దానితో రేపు సూర్యాస్తమయం లోపల యుద్ధరంగంలో ఈ సైంధవుడిని కనుక వధించకపోయినట్లయితే నేను అగ్ని ప్రవేశం చేస్తానని అర్జునుడు శపథం చేశాడు.
సరే, ఆ శపథం ప్రకారం అర్జునుడు సైంధవుడిని వధించాలి యుద్ధరంగంలో ఉన్నప్పుడు. సైంధవుడు ఇది విని నేను యుద్ధంలో నుంచి పారిపోతాను అని చెప్పి వస్తాడు దుర్యోధనుడి దగ్గరికి. దుర్యోధనుడు ద్రోణాచార్యుడి దగ్గరికి తీసుకొస్తాడు. అప్పుడు ద్రోణాచార్యుడు అంటాడు, నువ్వు పారిపోవాల్సినటువంటి పనేమి లేదు, నువ్వు యుద్ధరంగంలో ఉండు, నిన్ను రక్షించేటువంటి ఒక అపూర్వమైనటువంటి వ్యూహాన్ని నేను నిర్మిస్తా. ఆ వ్యూహంలో నిన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు. అర్జునుడే కాదు, ఈ భూమండలంలో ఏ మహావీరుడు కూడా నీ దగ్గరికి రాలేరు. అలాంటి అపూర్వమైనటువంటి వ్యూహాన్ని నిర్మిస్తా అని చెప్పి దుర్యోధనుడితో అంటున్నాడు ద్రోణాచార్యుడు, ఓ దుర్యోధన, రేపు మీరందరూ కలిసి సైంధవుణ్ణి రక్షించండి. అతన్ని నేను చాలా జాగ్రత్తగా వ్యూహ మధ్యంలో ఉంచుతా. ఇక నేను ధర్మరాజుని పట్టడానికి కూడా నాకు అవకాశం కలుగుతుంది. అర్జునుడు కనుక లోపలికి వస్తే నేను ధర్మరాజుని పట్టడానికి వీలవుతుంది అని ఓ పెద్ద ప్రణాళిక వేసుకున్నారు. ఇది తెలిసింది అర్జునుడికి. అలాగనే శ్రీకృష్ణుడు, ఇద్దరు కూడా రాత్రి తెల్లవారులు కూడా నిద్రపోలేదు. నిద్రపోలేదనే విషయం ఎట్లా అర్థమైందంటే, తెల్లవారు లేచిన తర్వాత ఇద్దరి కళ్ళు కూడా ఎర్రగా ఉన్నాయి. అప్పుడు శ్రీకృష్ణుడు అడుగుతున్నాడు, అర్జున, నీవు కూడా నిద్రపోయినట్టుగా లేదు కదా, మరి రాత్రి ఏమైనా విశేషం జరిగిందా అన్నాడు. అవును, జరిగింది. అలా వేకువజామున ఎప్పుడో ఒక కల వచ్చింది. ఎప్పుడో అట్లా నిద్ర వచ్చేటప్పటికల్లా కల వచ్చింది. ఆ కలలో పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. మరి ఎందుకయ్యాడో నాకు తెలియటం లేదు అని అంటే, అప్పుడు శ్రీకృష్ణుడు చెప్తాడు, నువ్వు పాశుపతాస్త్రాన్ని జ్ఞప్తికి తెచ్చుకోమన్నాడు. ఆ మంత్రాన్ని, ఆ విధానాన్ని జ్ఞప్తికి తెచ్చుకో, అవసరమైతే ఈ రోజున ఆ అస్త్రాన్ని ప్రయోగించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అన్నాడు. అప్పుడు అర్జునుడు ఒక్కసారి ఆ పాశుపతాస్త్రానికి సంబంధించినటువంటి మంత్రాలన్నింటినీ కూడా మననం చేసుకొని సిద్ధంగా ఉన్నాడు. రథాన్ని సిద్ధం చేసి తీసుకొచ్చాడు శ్రీకృష్ణుడు. అర్జునుడు రథం ఎక్కాడు, వస్తున్నాడు కురుక్షేత్ర యుద్ధ భూమికి. ఇక్కడ ద్రోణాచార్యుడు అప్పటికి మిగిలి ఉన్నటువంటి 9 అక్షౌహిణుల సేన, కౌరవ సేనలో 2 అక్షౌహిణులు ఖర్చు అయిపోయింది 13 రోజుల్లో. 9 అక్షౌహిణుల సేన ఉంది. ఈ 9 అక్షౌహిణుల సేనతో అద్భుతమైనటువంటి శకట వ్యూహాన్ని నిర్మించాడు. శకట వ్యూహం అని అంటే, శకటం అంటే బండి. బండికి 2 చక్రాలు ఉంటాయి. ఆ చక్రాలను కలుపుతూ ఒక ఇరుసు ఉంటుంది. ఆ ఇరుసుకి బారికి ఒక దూలంలాగా ఒకటి ఉంటుంది. దానికి ముందుగా ఆ ఎద్దుల మీద వాటి మీద వేయటానికి కాడి ఉంటుంది. ఇది శకటం అంటే. ఇప్పుడు ఆ శకట వ్యూహంగా తన యొక్క సేన మొత్తాన్ని అమర్చాడు. సేనాముఖంలో తాను నిలబడ్డాడు. ఆ శకట వ్యూహ ముఖద్వారం నుంచి 24 మైళ్ళ పొడవున్నటువంటి వ్యూహంలో 12 మైళ్ళ వరకు సూచీ వ్యూహం అని ఒక వ్యూహాన్ని నిర్మించాడు. ఈ సూచీ వ్యూహం యొక్క పశ్చిమార్ధ భాగంలో పద్మ వ్యూహాన్ని నిర్మించాడు. ఆ పద్మ వ్యూహం లోపల ఒక గుప్త వ్యూహాన్ని నిర్మించాడు. గుప్త వ్యూహం అంటే రహస్యంగా ఉండేటువంటిది. ఇలా 4 వ్యూహాలతో కూడినటువంటి ఒక అపూర్వమైనటువంటి వ్యూహం ఈ 14వ రోజు ద్రోణాచార్యుడు నిర్మించింది. ద్రోణాచార్యుడు 2 సేనల్లో కూడా అపూర్వమైనటువంటి వ్యూహ రచన నైపుణ్యం కలిగినటువంటి వాడు. ఇక ఈ వ్యూహంలో ముఖంలోనేమో ద్రోణాచార్యుడు ఉన్నాడు. ద్రోణాచార్యుడి దగ్గరికి రావడానికి ముందే 1,00,000 మంది సైనికులతో, 20,000 రథాలతో, 40,000 ఏనుగులతో, ఒక బ్రహ్మాండమైనటువంటి సేనతో, చతురంగ బలాలతో దుర్యోధనుడి యొక్క సోదరుడైనటువంటి దుర్మర్షనుడు నిలబడ్డాడు. అతనికి సహాయంగా వికర్ణుడు, దుశ్శాసనుడు నిలబడ్డారు. ఇక వాళ్ళని దాటుకొని వస్తే ద్రోణాచార్యుడు ముఖద్వారంలో ఉన్నాడు. ద్రోణాచార్యుడిని దాటితే గాని వ్యూహంలో ప్రవేశించడానికి వీల్లేదు. ఇక వ్యూహంలో ప్రవేశించిన తర్వాత మొదటిగా ఈ సూచీ వ్యూహంలో కృతవర్మ ఉన్నాడు. ఆ కృతవర్మకి వెనక కాంబోజరాజు, ఆ కాంబోజరాజు వెనక దుర్యోధనుడు. ఆ తర్వాత పద్మవ్యూహం. ఆ పద్మవ్యూహంలో చుట్టూ 6 మహాయోధులు దాన్ని కాపలా కాస్తూ ఉన్నారు. ఎవరా 6 మహాయోధులు? కృపాచార్యుడు, అశ్వత్థామ, కర్ణుడు, కర్ణుని కుమారుడైనటువంటి వృషసేనుడు,
శల్యుడు, భూరిశ్రవుడు, ఇలా 6 మహావీరులైనటువంటి వాళ్ళంతా అక్కడ కాపలాగా ఉన్నారు. ఆ 6 మహావీరులకి లోపల గుప్త వ్యూహంలో సైంధవుడు ఉన్నాడు. ఇప్పుడు సైంధవుడి దగ్గరికి కనుక రావాలి అని అంటే మొదటగా ద్రోణాచార్యుడిని తప్పుకోవాలి. ఆ ద్రోణాచార్యుడి తర్వాత కృతవర్మని, అక్కడి నుంచి కాంభోజరాజు, దుర్యోధనుడు, ఇలా వీళ్ళందరినీ తప్పుకున్న తర్వాత 6 మహాయోధుల్ని జయిస్తే గాని పద్మవ్యూహం లోపల ప్రవేశించడానికి వీల్లేదు. అలా ప్రవేశించిన సైంధవుడు మాత్రం కనపడ్డు. ఈ మొత్తం 24 మైళ్ళ పొడవు ఉంటుంది. ఈ 24 మైళ్ళ పొడవు ఇంతమంది యోధుల్ని జయించుకుంటా సూర్యాస్తమయం లోపల వచ్చి సైంధవుడిని పట్టుకొని చంపాల. అలా కనుక చంపకపోతే అర్జునుడు తాను అగ్నిలో దూకాలి. కాబట్టి ఈ రోజున దుర్యోధనుడికి 2 ఛాన్సులు. అది ఏమిటంటే, ఒకటి, అర్జునుడు కనుక మరణించినట్లయితే ఇక పాండవుల్ని జయించడం మహా తేలికవుతుంది. రెండవది, ధర్మరాజుని కనుక దుర్యోధనుడు పట్టేసినట్లయితే ఇక యుద్ధం ఇంతటితో ముగిసిపోతుంది. కాబట్టి ఈ రకమైనటువంటి ఆలోచనతో ద్రోణాచార్యుడు ఈ అద్భుతమైనటువంటి వ్యూహాన్ని రచించి ఏర్పాటు చేసి ఉన్నాడు. ఇప్పుడు సాత్వికని ధర్మరాజుకు రక్షణగా ఉంచి అర్జునుడు వ్యూహంలో ప్రవేశించడానికి వస్తూ ఉన్నాడు. అలా వస్తూ ఉంటే ముందుగా దుర్మర్షనుడు, అలాగే వికర్ణుడు, వాళ్ళతో పాటుగా దుశ్శాసనుడు తమ యొక్క సేనలతో అర్జునుడిని ఎదుర్కొన్నారు. అర్జునుడికి వారికి తీవ్రమైనటువంటి యుద్ధం జరిగింది. దుర్మర్షుడిని సంహరించాడు, వికర్ణుడిని పారద్రోలాడు, దుశ్శాసనుడితో తీవ్ర యుద్ధం చేసి తన యొక్క బాణాలతో నొప్పించడంతో దుశ్శాసనుడు రథం దిగి పారిపోయి వేరొక రథం ఎక్కాడు. ఆ వెంటనే ద్రోణాచార్యుడి దగ్గరికి వచ్చాడు. ద్రోణాచార్యుడు వ్యూహముఖంలో నిలబడ్డాడు. ద్రోణుడితో అంటున్నాడు, ఆచార్య, ఈ రోజు నా ప్రతిజ్ఞాపాలన కోసమని నేను వ్యూహంలో ప్రవేశించాలి, కనుక నాకు అనుజ్ఞ ఇవ్వండి అని నమస్కారం చేశాడు. శత్రువైనటువంటి వాడికి నువ్వు అలా నమస్కారం చేసి లోపలికి పోవాలంటే ఎలా కుదురుతుంది? నాతో యుద్ధం చేసి నన్ను జయించి లోపలికి పో అంటాడు. నువ్వు నాకు గురువి, నువ్వు నాకు శత్రువు ఎట్లా అవుతావు అని ప్రదక్షిణగా ఆ రథాన్ని ఆయన చుట్టూ తిప్పుతారు. అలా చుట్టూ తిప్పి వ్యూహంలో ప్రవేశించి లోపలికి వెళ్ళిపోతా ఉంటాడు. అర్జున, శత్రువుకి వెన్నిచ్చి పారిపోతావా అన్నాడు. నువ్వు నాకు శత్రువు ఎలా అవుతావు? నువ్వు నా గురువి, కాబట్టి నా ప్రతిజ్ఞాపాలన కోసం నీ అనుమతి తీసుకొని నేను వెళుతున్నాను అన్నాడు. అలా లోపలికి వచ్చేసాడు. ఇక్కడ ఎందుకు ఇలా జరిగింది అని అంటే, ద్రోణాచార్యుడితో యుద్ధం చేయటమే కనుక మొదలుపెట్టినట్లయితే అది చాలా కాలం పట్టొచ్చు. చాలా కాలం కనుక పడితే అక్కడ సమయాతీతం అయిపోతుంది. అందువల్ల శ్రీకృష్ణుడు ఆ రథాన్ని అలా ప్రదక్షిణపూర్వకంగా తిప్పి తీసుకొని వచ్చాడు. అయితే ద్రోణాచార్యుడు ఎందుకు పంపించాడో ఇప్పుడు ఆయనే స్వయంగా సమాధానం చెబుతాడు. అర్జునుడు ఎప్పుడైతే లోపలికి వచ్చాడో దుర్యోధనుడు కాస్త ద్రోణాచార్యుడి దగ్గరికి వచ్చాడు. వచ్చి, ఆచార్య, మీరు పాండవ పక్షపాతం వదులుకోలేదు, మీ శిష్యుడి మీద అభిమానాన్ని మీరు ఇంకా వదులుకోలేదు, ఆయన్ని మీరు ఎందుకు లోపలికి పంపించారు? అసలు ఈ వ్యూహం దగ్గరే కనుక ఆయన నిలిపినట్లయితే అసలు సైంధవుడిని తాకటానికే వీలు కాదు కదా, మీరు ఎందుకు ఇలా చేశారు అని అడుగుతున్నాడు. అలా అడిగితే, ఓ దుర్యోధన, నీవలా అనటం నీ యొక్క బుద్ధికి తగినటువంటిదే కానీ నేను ఎన్నో ఆలోచించే ఇలా చేశాను. అర్జునుడు కనుక లోపలికి రాకుండా నేను ఇక్కడ కనుక నిలిపితే అర్జునుడికి నాకు తీవ్రమైనటువంటి యుద్ధం జరిగినప్పుడు అర్జునుడు నన్ను వధించవచ్చు, లేకపోతే ఏదో రకంగా నన్ను జయించి లోపలికి రావచ్చు, ఆ తర్వాత ఏమైనా కావచ్చు. కానీ నేను ధర్మరాజుని పట్టడానికి, నీకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవటానికి వీల్లేదు కదా. కాబట్టి నీకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవటం కోసమే నేను అర్జునుడిని లోపలికి పంపించాను. అదిగాక లోపల వీరాది వీరులైనటువంటి వారు ఎందరో ఉన్నారు. నిన్నటి రోజున అభిమన్యుడిని ఏ రకంగా అయితే వ్యూహ మధ్యంలో తీసుకొచ్చి సంహరించారో అలాగే ఈ రోజున అర్జునుడిని సంహరించండి, కనుక ధైర్యంతో నువ్వు యుద్ధం చేయడానికి పో అని చెప్పి పంపిస్తాడు. సరే, అర్జునుడు ఒక్కొక్కరిని జయించుకుంటూ వస్తున్నాడు. ముందుగా కృతవర్మతో యుద్ధం చేశాడు. కృతవర్మని జయించి యువతలకు వచ్చాడు. ఆ వచ్చిన తర్వాత కాంభోజరాజు సుదక్షిణుడు వచ్చాడు. ఆ కాంభోజరాజును సంహరించాడు ఆ రోజు అర్జునుడు. ఆ తర్వాత దుర్యోధనుడు అడ్డొచ్చాడు. ఆ దుర్యోధనుడితో తీవ్రమైనటువంటి యుద్ధం చేసి అతని యొక్క దేహంలో తీవ్రమైనటువంటి బాణాలు గుచ్చటంతో భరించలేక దుర్యోధనుడు అక్కడి నుంచి పారిపోయాడు. దుర్యోధనుడు ఎప్పుడైతే పారిపోయాడో దుర్యోధనుడికి సహాయంగా కర్ణుడు వచ్చాడు. కర్ణుడికి అర్జునుడికి తీవ్రమైనటువంటి యుద్ధం జరిగింది.
అయినా అర్జునుడి యొక్క బాణ ధాటికి నిలవలేక కర్ణుడు పారిపోతాడు. అలా పారిపోయిన తర్వాత అర్జునుడు ఒక్కొక్క వీరుణ్ణి జయించుకుంటూ అపారమైనటువంటి సైన్యాన్ని సంహరిస్తూ అలా ముందుకొచ్చాడు. అలా వచ్చి ఈ సూచి వ్యూహం చివరిదాకా వచ్చేటప్పటికి మధ్యాహ్నం అయింది. ఈ మధ్యాహ్నమైనటువంటి సమయంలో గుర్రాలు బాగా అలసిపోయినాయి ఓ అర్జున, కాబట్టి వీటికి ఇప్పుడు కాస్త దప్పిక తీర్చి వాటి గుచ్చుకున్నటువంటి బాణాలను తీసి వాటికి కాస్త మందు రాసి తయారు చేస్తే తప్ప ఇక మళ్ళీ ఇవి కదిలేటువంటి పరిస్థితి లేదు. అందువల్ల ఇక్కడ మనకి నీరు దొరకదు కాబట్టి ఒక సరోవరాన్ని నువ్వు నిర్మించాలి అన్నాడు. ఎందుకంటే 14వ రోజు యుద్ధంలో అన్ని అద్భుతాలే. కాబట్టి అర్జునుడు ఒక తీవ్రమైనటువంటి పర్జన్యాస్త్రాన్ని ప్రయోగించి అక్కడ ఒక సరోవరాన్ని నిర్మించాడు. ఆ నీళ్లు మళ్ళీ ఒడ్డుకి రాకుండా ఉండటం కోసం అని చెప్పి చుట్టూ కూడా బాణాలతో ఒక కట్ట మాదిరిగా వేసేసాడు. దాంతో నీళ్ళన్నీ కూడా అక్కడ ఉన్నాయి. అప్పుడు రథం యొక్క గుర్రాలను విప్పి శ్రీకృష్ణుడు ఆ గుర్రాలకి నీరు ద్రాపించి వాటి యొక్క గాయాలు కడిగి వాటికి మందు వేసి సిద్ధం చేస్తున్నాడు. ఆ సమయంలో అర్జునుడు రథం దిగి చుట్టూ చేరినటువంటి వీరులతో తీవ్రమైనటువంటి యుద్ధం సాగిస్తూ ఉన్నాడు. అలా యుద్ధం సాగిస్తూ ఉన్నటువంటి సమయంలో శ్రీకృష్ణుడి యొక్క పాంచజన్య ధ్వని అర్జునుడి యొక్క దేవదత్త ధ్వని కన్నా కూడా బాగా ఎక్కువగా వినిపిస్తూ ఉంది. అలా వినిపిస్తూ ఉండేటప్పటికీ ధర్మరాజుకి ఏదో అపశకునం దోచింది. ఒకవేళ అర్జునుడు హతమైతే శ్రీకృష్ణుడు యుద్ధం చేస్తున్నాడేమో అనేటువంటి భావన కలిగింది. ఈ లోపల పాంచజన్య ధ్వని ఎప్పుడైతే వినిపిస్తుందో అప్పుడు వెంటనే రథాన్ని తీసుకొని లోపలికి రమ్మని చెప్పి తన యొక్క సారథైనటువంటి దారుకుడికి ఆజ్ఞాపించాడు శ్రీకృష్ణుడు. అందుకని దారుకుడు రథాన్ని తీసుకొని వస్తున్నాడు. ఎప్పుడైనా సరే ఖాళీ రథం కనుక వస్తే దాన్ని ఎవరు అడ్డగించకూడదు, అది యుద్ధ నియమం. అందువల్ల దారుకుడు రథాన్ని తీసుకొని వస్తున్నాడు. ఆ తర్వాత అర్జునుడికి ఏమైందో అనేటువంటి ఉద్దేశంతో ధర్మరాజు తన సమీపంలో ఉన్నటువంటి సాత్వికతో అంటున్నాడు, ఓ సాత్వికి, ఏమైందో తెలియటం లేదు, శ్రీకృష్ణుడి యొక్క పాంచజన్య ధ్వని మాత్రమే వినపడుతున్నది, అర్జునుడు బ్రతికి ఉన్నాడో లేదో కూడా నాకు అనుమానంగా ఉంది, అందువల్ల నీవిప్పుడు వ్యూహంలో ప్రవేశించు, అలా ప్రవేశించి అర్జునుడి యొక్క క్షేమ సమాచారాలు నాకు తెలియజేయవలసింది అని అన్నాడు. అప్పుడు సాత్వికి, మరి నన్ను నీ రక్షణకి ఉపయోగించి వెళ్ళాడు కదా అర్జునుడు, మరి నేను ఇప్పుడు నిన్ను వదిలిపెట్టి వెళితే ఎట్లా అంటే నాకు భీముడు సహాయంగా ఉంటాడు, ఒకవేళ ఏదైనా పరిస్థితి వస్తే నేను యుద్ధరంగం నుంచే వెళ్ళిపోతాను, కాబట్టి నాకేం పర్వాలేదు, నువ్వు వెళ్ళమని చెప్తాడు. అప్పుడు సాత్విక్ వస్తాడు. ఇదే సాత్విక్ కూడా ద్రోణాచార్యుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఆ ద్రోణాచార్యుడు అంటాడు, ఓ సాత్వికి, మీ గురువైనటువంటి అర్జునుడు నాకు నమస్కరించి లోపలికి వెళ్ళాడు, మరి నువ్వేం చేస్తావు అన్నాడు. నా గురువు గారే అట్లా చేస్తే నేను మాత్రం అట్లెందుకు చేయను, నేను కూడా నీకు నమస్కరిస్తున్నాను, నన్ను లోపలికి పోనీ అని అంటాడు. అయితే కొద్దిసేపు అలా బాణాలు విసురుకొని ఆ సాత్వికని కూడా లోపలికి పోవటానికి అనుమతించాడు ద్రోణాచార్యుడు. ఇప్పుడు వచ్చాడు మళ్ళీ దుర్యోధనుడు. ఇదేమిటయ్యా, అర్జునుడిని పంపించావు, ఏదో కారణం చెప్పావు, మళ్ళీ ఇప్పుడు సాత్వికని పంపించడం ఏంది, అసలే అర్జునుడు అక్కడేమో తీవ్రమైనటువంటి యుద్ధం చేస్తున్నాడు, మన సైన్యం అంతా హతమైపోతా ఉంది, ఇలాంటి సమయంలో సాత్వికని నువ్వు పంపిస్తావా అని అడిగితే అప్పుడు ద్రోణాచార్యుడు చెప్పాడు, ఇప్పటిదాకా నేను ధర్మరాజును పట్టుకోవడానికి సాత్విక అడ్డొస్తున్నాడు. సాత్వికి అంటే సత్యబల పరాక్రమవంతుడు, అర్జునుడితో సమానమైనటువంటి బలపరాక్రమాలు కలిగినటువంటి వాడు, శస్త్రాస్త్ర విద్యల్లో నైపుణ్యం కలిగినటువంటి వాడు, అందువల్ల అతన్ని జయించి నేను ధర్మరాజును పట్టడం చాలా కష్టంగా ఉంది. ఇక రెండో విషయం, లోపలికి పంపించడానికి మరొక కారణం ఏమిటంటే ఇప్పుడు అర్జునుడు 12 మైళ్ళ దూరంలో ఉన్నాడు, ఇప్పుడు సాత్వికి వస్తున్నాడు. సాత్వికి ఇప్పటిదాకా అందరితో యుద్ధం చేసి అలిసిపోయి లోపలికి వస్తున్నాడు, మీరందరూ కూడా ఏ యుద్ధం చేయకుండా హాయిగా మంచి నూతన ఉత్తేజంతో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు సాత్వికిని సంహరించారనుకోండి, పాండవులకి అది పెద్ద నష్టం. అర్జునుడు అభిమన్యుడు చనిపోతే ఎలా బాధపడ్డాడో సాత్వికి చనిపోతే కూడా అలాగనే బాధపడతాడు. కాబట్టి అటువంటి పరిస్థితి కల్పించాలి అని అంటే మీరందరూ కూడా సాత్వికిని చుట్టుముట్టండి, అర్జునుడిని సాత్వికిని కలవనీయకుండా చేయండి. ఎందుకనంటే 12 మైళ్ళ దూరం ఉంది వాళ్ళిద్దరికీ మధ్య, కనుక నేను అన్నీ ఆలోచించే లోపలికి పంపించాను, వెళ్ళమని అంటాడు. అప్పుడు దుర్యోధనుడు తిరిగి వస్తాడు. ఇక ఇప్పుడు సాత్వికిని ఎదిరిస్తారు, ఒక్కొక్క వీరుడు ఎదిరిస్తూ ఉంటారు, వాళ్ళందరినీ జయించుకుంటూ వస్తా ఉన్నాడు. ఇప్పటికే పూర్తిగా అలసిపోయాడు. ఈ అలసిపోయినటువంటి సమయంలో సాత్వికి
భూరిశ్రవుడు ఎదురయ్యాడు. భూరిశ్రవుడికి సాత్యకి తీవ్రమైనటువంటి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో సాత్యకిని పడగొట్టి భూరిశ్రవుడు అతడి తల నరకటం కోసమని కత్తెత్తుతాడు. అల్లంత దూరంలో చూశాడు శ్రీకృష్ణుడు. ఓ అర్జున, అదిగో నీ బాణాన్ని వెనక్కి తిప్పు. సాత్యకిని సంహరించడానికి భూరిశ్రవుడు చెయ్యెత్తాడు. ఆ చేతితో సహా కత్తిని తెగ నరికేసేయనన్నాడు. వెంటనే బాణం ప్రయోగించేశాడు. ఆ ఎత్తినటువంటి కత్తితో సహా చెయ్యి తెగిపోయింది. ఎప్పుడైతే భూరిశ్రవుడి చెయ్యి తెగిపోయిందో పడిపోయినటువంటి సాత్యకి లేచాడు. ఆ భూరిశ్రవుడిని కింద పడేశాడు. పాదాలతో తంతు ఉన్నాడు. అందరూ అట్లా వద్దు తన్నబాకు. భూరిశ్రవుడు అంటే అందరూ గౌరవించదగినటువంటి వాడు, పెద్దవాడు, మహాత్ముడు అని అంటూ ఉంటే సాత్యకి వినలా. నన్ను కింద పడేసి నా మొహం మీద కాలు పెట్టినప్పుడు మీరేం చేశారు, అందుకనే నేను కూడా ఇట్లా చేస్తున్నాను అని అన్నాడు. వీళ్ళిద్దరికీ మధ్యలో న్యాయంగా ఏమీ లేదు, కానీ వీళ్ళ తండ్రుల మధ్యలో మాత్రం ఒక తగాదా ఉంది, పూర్వ తగాదా. అదేమిటంటే సాత్యకి తండ్రి శని, అలాగనే భూరిశ్రవుడి తండ్రి సోమదత్తుడు. ఈ సోమదత్తుడు భూరిశ్రవుడు ఒక విషయంలో యుద్ధం చేయవలసి వచ్చింది. ఆ యుద్ధంలో ఈ సోమదత్తుడిని కింద పడవేసి కాలుతో తన్నాడు ఈ శని. అందుకని ఆ సోమదత్తుడు ఒక శపథం చేశాడు, ఏనాటికైనా సరే నా కుమారుడు నీ కుమారుణ్ణి ఇలాగనే పడవేసి కాలుతో తంతాడు అని చెప్పి. దాని ప్రకారం భూరిశ్రవుడు కాలుతో తనటం జరిగింది. దానికి ప్రతీకారంగా సాత్యకి ఆయన్ని కాలుతో తనటం జరిగింది. సరే, ఇదంతా జరిగిపోయిన తర్వాత దారుకుడు తీసుకొచ్చినటువంటి రథాన్ని ఎక్కాడు సాత్యకి. అలా ముందుకు వెళ్ళాడు. అందరు వీరులందరినీ జయించుకుంటా వచ్చారు. అర్జునుడికి సమీపంగా వచ్చాడు. కానీ ఈ వార్త తెలియజేయటం మాత్రం ఎలా తెలియజేయాలనేటువంటిది అర్థం కాల. సరే, ఇప్పుడు ఇద్దరు ముందుకు వెళ్తున్నారు. అర్జునుడు సాత్యకి ముందుకు వెళ్తున్నారు. కౌరవుల యొక్క సేన మొత్తం కూడా ఆ రోజున ఎదురుపడ్డటువంటి సేన ఎప్పుడు తిరిగిపోవడం అనేటువంటిది లేదు, మొత్తం హతమైపోతా ఉంది. అలా వెళుతూ వెళుతూ వాళ్ళుంటే చాలాసేపు అయింది ఇప్పటికీ సాత్యకి వెళ్ళి, కానీ ఏ విషయం తెలియదు కనుక ఓ భీమసేన నువ్వెళ్ళానన్నాడు ధర్మరాజు. అమ్మో నీ సంగతి అన్నాడు. నాకేం పర్వాలేదన్నాడు. అట్లయితే నువ్వు అసలు యుద్ధరంగంలోనే ఉండొద్దు, వెళ్ళిపోమని అంటాడు. కాదు, అంత అవసరమైతే నేను వెళ్తాను అని చెప్పి భీముడిని పంపిస్తాడు ధర్మరాజు. ఇప్పుడు భీముడు వచ్చాడు వ్యూహముఖంలో ఉన్నటువంటి ద్రోణాచార్యుడి దగ్గరికి. ద్రోణాచార్యుడు అన్నాడు, నీ సోదరుడు సాత్యకి ఇద్దరు కూడా నాకు నమస్కరించి నా అనుమతి తీసుకొని లోపలికి వెళ్ళారు, మరి నువ్వేం చేస్తావు అన్నాడు. భీమసేనుడు ఏం చేయాలో అదే చేస్తాడు అన్నాడు. ఓ భీమసేన, శత్రువైనటువంటి వాడిని లోపలికి పోనివ్వకుండా ఉండటం కోసమే నేను ఇక్కడ నిలబడింది, కాబట్టి నేను ఎట్టి పరిస్థితుల్లో నేను పోనీయను అన్నాడు. అప్పుడు భీముడు అంటున్నాడు, శత్రువు పట్ల భీముడు ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తిస్తాడు అని బాణాలు ప్రయోగించాడు. ఇద్దరు కూడా తీవ్రమైనటువంటి శరప్రయోగం చేసుకుంటూ ఉన్నారు. కానీ ఎంతసేపు అయినా సరే భీముడిని ద్రోణాచార్యుడు ఏమి చేయలేకపోయినాడు, ద్రోణాచార్యుడిని భీముడు ఏమి చేయలేకపోయినాడు. ఇది గమనించి ఎలాగైనా సరే లోపలికి పోవాలనేటువంటి ఉద్దేశంతో భీముడు రథం దిగి రావటం ప్రారంభం చేశాడు. నిన్ననే చెప్పుకున్నాం, భీముడు కనుక రథం దిగాడు అని అంటే ఏదో ఒక విచిత్రం జరుగుద్దని. మరి ద్రోణాచార్యుడేమో బాణాలు వేస్తూనే ఉన్నాడు, భీముడేమో వాటన్నిటినీ తగులుతున్నప్పటికి కూడా ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకు వచ్చాడు. అలా వచ్చి ద్రోణాచార్యుడు నిలిచినటువంటి రథం మొత్తాన్ని కూడా రెండు చేతులతో పట్టుకొని ఇసిరి దూరంగా వేశాడు. వేసేటప్పుడు ద్రోణాచార్యుడితో సహా ఆ రథం చాలా దూరం వెళ్ళి పడిపోయింది. ఆ రథం అట్లా వెళ్ళి పడిపోయేటప్పటికల్లా రథం అంతా కూడా పిండి పిండి అయిపోయింది. ఆ ద్రోణాచార్యుడు రథం నుంచి దూకి లోపలికి వస్తున్నాడు. ఈ లోపల భీముడు సేనాముఖంలో ప్రవేశించాడు. సారథి అయినటువంటి విశోకుడేమో ఈ రథాన్ని లోపలికి తీసుకొని వెళ్ళాడు. అక్కడి నుంచి రథం ఎక్కి భీముడు లోపలికి వెళ్ళాడు. అలా వెళ్ళి ఎదురుపడినటువంటి వీరులందరినీ కూడా చీల్చి చెండాడుతూ గజ సైన్యం మొత్తాన్ని కూడా సంహరిస్తూ అలా ముందుకు వెళుతూ ఉన్నాడు. అలా వెళుతూ వెళుతూ ఉంటే ఎలాగైనా సరే భీముడిని ఆపాలి అనేటువంటి ఉద్దేశంతో అందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ సమయంలో మళ్ళీ దుర్యోధనుడు ద్రోణాచార్యుడి దగ్గరికి వచ్చాడు. ఆచార్య, ఇప్పుడు నాకు తెలుస్తా ఉంది, మీరు పాండవ పక్షపాతులు, పాండవుల్ని గెలిపించడం కోసం కంకణం కట్టుకొని ఉన్నారు, మీరు నాకు శత్రువుగా ఇక్కడ వ్యవహరిస్తా ఉన్నారు అని ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు. అలా మాట్లాడుతుంటే ద్రోణాచార్యుడు చెప్పాడు, నాయనా దుర్యోధన,
నీవలా మాట్లాడకు, మేము మా శక్తి వంచన లేకుండా యుద్ధం చేస్తున్నాం. ఇక్కడ కూడా నీకు ప్రతి సందర్భంలో కారణాలు చెప్తూ ఉన్నాను. అయితే ఇప్పుడు భీముడిని నేను పంపించలా, అది వాడే వచ్చాడు. నేను భీముడిని లోపలికి రాకుండా ఉండటం కోసమే తీవ్రమైనటువంటి ప్రయత్నం చేశా. చాలాసేపు యుద్ధం చేయడం జరిగింది. అయినప్పటికీ వాడు తన యొక్క బాహుబలంతో నన్ను కాస్త విసిరవతల వేసి లోపలికి వెళ్ళాడు. అందువల్ల నేను చేయగలిగిందేమీ లేదు. నేను వ్యూహాన్ని రక్షించుకోకపోయినట్లయితే ఈ వ్యూహం అంతా కూడా బయట ఉన్నటువంటి పాండవ సేన చిన్న భిన్నం చేసేస్తుంది. దాంతో సైంధవుడు బయట పడిపోతాడు. అందువల్ల ఈ వ్యూహాన్ని రక్షించుకుంటూ నేను ఉండవలసిందే, కనుక మీరు ఎదిరించండి అని అన్నాడు. దుర్యోధనుడు ద్రోణాచార్యుని ఇలా మాట్లాడుతూ ఉంటే పక్కన్నటువంటి కర్ణుడు అంటున్నాడు, మహారాజా నువ్వు అలా మాట్లాడకు, ద్రోణాచార్యుని ఏమనొద్దు, విధి అనేటువంటిది ఒకటి ఉంది, దాన్ని మించి ఎవరూ ఏమీ చేయగలిగినటువంటి పరిస్థితి లేదు, కనుక నువ్వు అలా మాట్లాడవద్దు. ఇంతకుముందు మనం చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిలో కూడా మనం ఏమి చేయించాం కాబట్టి భీముడికి విషాన్నం పెట్టాం, వాడు ఏమైనా చనిపోయాడా? మరి లక్క ఇంట్లో తగలబెట్టాలనుకున్నాం, వాళ్ళు ఏమైనా చనిపోయారా? ఇవన్నీ కూడా ఎవరు రక్షిస్తున్నారో, మరి ఏం జరగబోతుందో మనకి తెలియదు. మన శాయశక్తిలో యుద్ధం చేయటం మాత్రమే మన ముందున్నటువంటి కర్తవ్యం అని చెప్పి కర్ణుడు భీముడిని ఎదిరించాడు. భీముడు ధనుస్సుని చేతబట్టగానే ఆ కర్ణుడి మీదకి బాణ ప్రయోగం చేస్తూ ఉన్నాడు. కర్ణుడు ధనుస్సును పట్టుకున్నాడు. పట్టుకున్నటువంటి ధనుస్సు కాస్త విరిగి 2 ముక్కలైపోయింది భీముడి బాణంతో. మళ్ళీ వేరొక ధనుస్సు పట్టుకున్నాడు, మళ్ళీ విరిగి ముక్కలైపోయింది. మళ్ళీ వేరొక ధనుస్సు పట్టుకున్నాడు, మళ్ళీ ముక్కలైపోయింది. మళ్ళీ ధనుస్సు పట్టుకున్నాడు. ఈ రకంగా 18 ధనుస్సులు పట్టుకున్నాడు. 18 ధనుస్సులు ముక్కలు చేశాడు భీముడు. ఆ దెబ్బతో ఇక ధనుస్సులు లేవు. కర్ణుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ అందరినీ జయించుకుంటూ వెళుతూ ఉన్నాడు. మళ్ళీ కొద్దిసేపటికి కర్ణుడు వచ్చాడు. మళ్ళీ కర్ణుడు వచ్చిందంటే కర్ణుడికి భీముడికి తీవ్రమైనటువంటి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో కర్ణుడు మళ్ళీ పారిపోయాడు. ఈ రకంగా ఆ రోజు 10 సార్లు కర్ణుడు పారిపోతాడు. ఇక అలా వెళుతూ ఉంటే కొంతసేపటికల్లా అక్కడ అర్జునుడు వెళుతూ అనేకమైనటువంటి ఏనుగుల్ని సంహరిస్తే ఆ ఏనుగులన్నీ కూడా గుట్టలుగా అక్కడ పడి ఉన్నాయి. ఇప్పుడు కర్ణుడు వచ్చాడు మళ్ళీ భీముడి మీదకి 11వసారి. ఇలా వచ్చినప్పుడు ఇప్పటికే అలసిపోయి ఉన్నటువంటి భీముడు కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవడం కోసం ఒక ఏనుగుల గుట్ట వెనక కాసేపు అట్లా కూర్చున్నాడు విశ్రాంతిగా. అంతలో కర్ణుడు వెతుక్కుంటూ వచ్చాడు భీముడిని. ఇక్కడ కూర్చున్న సంగతి తెలిసింది. వచ్చేశాడు. వచ్చి ఆ భీముడి పొట్టలో ఈ బాణం యొక్క ములుకుతో అట్లా పొడిచి, ఒరి తిండిపోతా, నీకెందుకు మాలాంటి మహావీరులతో యుద్ధం, హాయిగా ఇంటికి పోయి కమ్మగా భోజనం చేస్తా కూర్చో అని అన్నాడు కర్ణుడు. ఒరి వాచాలుడా, ఇప్పటికి 10 సార్లు నా చేతుల్లో ఓడిపోయినటువంటి వాడివి నువ్వు. ఎప్పుడో కాదు, ఇప్పుడు ఓడిపోయినటువంటి వాడివి. అటువంటి నీవు ఇప్పుడు వచ్చి ఇలా మాట్లాడుతున్నావా? సరే, నేను అలసిపోయినా ఏం పర్వాలేదు, అసలు ఏ ఆయుధాలు అక్కర్లేదు, రా మన ఇద్దరం మల్ల యుద్ధం చేద్దాం, కీచుకుడిని పంపించిన చోటికి నేను పంపిస్తానన్నాడు. కీచుకుడి పేరు ఎప్పుడైతే ఎత్తాడో భీముడు వెంటనే ఓహో వీడి ఉద్దేశం ఇదే అని అనుకున్నాడు. వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అంటే కీచుకుడిని ఏ రకంగా అయితే సంహరించాడో అదిగో అది గుర్తొచ్చింది. అలా కర్ణుడు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత భీముడు ఇంకా ముందుకు వెళ్ళాడు. అర్జునుడిని, సాత్వికిని, శ్రీకృష్ణుడిని అక్కడ చూశాడు. అలా చూసిన తర్వాత ఓ పెద్ద సింహనాదం చేశాడు. దానితో ధర్మరాజుకి సందేహం తీరిపోయింది. అందరూ క్షేమంగా ఉన్నారు అనేటువంటి విషయం తీరిపోయింది. ఇంకా అలా ముందుకు వెళుతూ ఉన్నారు. ఇక ఈ రోజున 24 మైళ్ళ పొడవున్నటువంటి వ్యూహాన్ని ఛేదించి ఆ సైన్యముని సంహరించాలి అని అంటే రథం ఏ రకంగా పరుగులు తీసిందో అది మనకి ఒక మాట ద్వారా సంస్కృత భారతంలో చెప్పబడింది. అది ఏమిటనంటే, ఒక క్రోశుడు దూరంలో ఉన్నప్పుడు అర్జునుడు శత్రువు మీదకి బాణం వేస్తే ఈ బాణం పోయి ఆ శత్రువుకి తగిలే లోపల ఈ రథం ఆ శత్రువుని దాటిపోతా ఉందట. అది శ్రీకృష్ణు యొక్క రథచాలన నైపుణ్యం. అలా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు. అలా వెళ్ళి పద్మవ్యూహాన్ని ప్రవేశిస్తున్నారు. ఇప్పుడు 6 యోధులు కూడా చుట్టూ మూగారు. ఈ 6 యోధులతో తీవ్రమైనటువంటి యుద్ధం చేస్తున్నాడు అర్జునుడు. అర్జునుడితో పాటుగా భీముడు, సాత్వికి చేరారు. 3 కలిసి తీవ్రమైనటువంటి యుద్ధం చేస్తూ ఉంటే అంతలో సాయం సమయం కావస్తా ఉంది. సైంధవుడి యొక్క జాడ ఎక్కడా కనపడతా వల్ల అందువల్ల శ్రీకృష్ణుడు చెప్తున్నాడు అర్జునుడితోటి, ఓ అర్జున, సైంధవుడి యొక్క జాడ కనిపించడం లేదు, సూర్యాస్తమయం కాబోతా ఉన్నది,
కనుక ఇంకా ఎక్కువ టైం లేదు, అందుకని నేను ఒక మాయా తిమిరాన్ని సృష్టిస్తా. అలా సృష్టించినప్పుడు చీకటి పడుతున్నట్లుగా అనిపిస్తుంది. అలా అనిపించినప్పుడు సైంధవుడు బయటకు వస్తాడు. బయటకు వచ్చినప్పుడు వెంటనే ఆ సైంధవుడి తలకాయ నరికేసేయాలి అని అంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ మాయా తిమిరాన్ని సృష్టిస్తాడు. అలా చీకట్లు పడినట్టుగా అనిపిస్తుంది. అందువల్ల ఈనాటికి యుద్ధం సమాప్తం అయిపోయిందని చెప్పి సైంధవుడు పైకి వచ్చేస్తాడు, ఆ గుప్త వ్యూహంలో నుంచి బయటకు వస్తాడు. అలా వచ్చేటప్పటికి ఓ అర్జున వేయి బాణం అంటాడు. అప్పుడు తీవ్రమైనటువంటి బాణాన్ని వేసేసి ఆ సైంధవుడి యొక్క శిరస్సుని ఖండిస్తాడు. ఖండించిన తర్వాత అర్జున అర్జున ఆ శిరస్సు కింద పడటానికి వీల్లేదు, దాన్ని పైనే ఉంచాలన్నాడు. ఎందుకు బావా అన్నాడు. ఎందుకో నేను చెప్తాను, నేను చెప్పేదాకా నువ్వు దాన్ని కింద పడకుండా పైనే ఉంచాలన్నాడు. అందుకని అది కిందకి పడ్డప్పుడల్లా, కిందకు వచ్చినప్పుడల్లా ఓ బాణం వేస్తాడు, మళ్ళీ పైకి బద్ది. మళ్ళీ కిందకు వచ్చినప్పుడు మళ్ళీ ఓ బాణం వేస్తాడు, మళ్ళీ పైకి బద్ది. అంటే బంతితో గనక ఆడుకుంటున్నట్టుగా ఆ శిరస్సు బంతిలాగా పైకి కిందకి ఆడిస్తూ ఉన్నాడు. ఈ ఆడించే లోపల శ్రీకృష్ణుడు ఈ కథ చెబుతూ ఉన్నాడు. ఏమిటంటే ఈ సైంధవుడు తండ్రి ఉన్నాడు వృద్ధక్షత్రుడని, లేక పుట్టాడు ఈ సైంధవుడు వాడికి. ఆ పుట్టిన తర్వాత ఆయన ఆడికి ఆ జన్మదినం రోజున ఫంక్షన్ చేస్తూ ఉన్నాడు. అలా చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఆకాశవాణి ఒక మహావీరుడి చేతిలో వీడి యొక్క శిరస్సు నేల మీద పడిపోద్ది అని అంటాడు. అంటే అప్పుడు ఆ తండ్రి అంటాడు ఆ కొడుకు మీద ఉన్నటువంటి ప్రేమతోటి, ఎవరైతే వీడి శిరస్సును నేల మీద పడేస్తారో వాడి తలకాయ 100 ముక్కలైపోద్ది అని అంటాడు. వాడు తపశక్తి సంపన్నుడైనటువంటి వాడు గనక ఆ శాపాన్ని పెట్టగలిగాడు. కాబట్టి ఇప్పుడు ఆ వృద్ధక్షత్రుడు ఇక్కడ దగ్గరలో శమంతక పంచకంలో తపస్సు చేసుకుంటా ఉన్నాడు. కాబట్టి వాడి దగ్గరికి పోయి పడాలా, వాడి యొక్క ఊరువు మీద అంటే తొడ మీద పడిపోవాలా. అందుకని ఇప్పుడు ఏ బాణాలు ప్రయోగించినా లాభం లేదు, ఏ అస్త్రాలు ప్రయోగించినా లాభం లేదు. పాశుపతాస్త్రాన్ని ఇప్పుడు పాశుపతాస్త్రాన్ని ఈ పని కోసం నువ్వు నియోగించాలా అని అంటే అప్పుడు పాశుపతాస్త్రాన్ని సంధించి వదిలితే ఆ శిరస్సును తీసుకెళ్లి ఆ తపస్సు చేసుకుంటున్నటువంటి వాడి తండ్రి వృద్ధక్షత్రుడి యొక్క తొడ మీద పడిపోయింది. పడిన తర్వాత ఏమిటని చెప్పి వాడు అలా కిందకి నెట్టేస్తాడు. నెట్టేటప్పటికి కింద పడుతుంది, వాడి తలకాయ 100 ఒక్కలై చచ్చిపోతాడు. ఆ రకంగా సైంధవ సంహారం జరుగుతుంది. ఇలా సైంధవుడు అవమానం చేసినందుకు ద్రౌపదిని, అలాగనే అపహరించినందుకు, పైగా తనకి సోదరయ్యేటువంటి ఆమెని ఇలా మాట్లాడినందుకు ఫలితంగా అక్కడ భీముడి చేత అవమానం పొందటం, ఇక్కడ ఘోరాతి ఘోరంగా చిత్ర విచిత్రంగా ఇక్కడ సంహరింపబడటం, ఈ రెండు కూడా మనకి మహాభారతంలో ఉంటుంది. ఇక్కడ న్యాయంగా దుర్యోధనుడి కన్నా, దుశ్శాసనుడి కన్నా, కీచకుడి కన్నా సైంధవుడి యొక్క పాపం ఏమిటి అని అంటే, సైంధవుడు ఒంటరిగా ఉన్నటువంటి స్త్రీని అపహరించడానికి ప్రయత్నం చేశాడు. పైన తనకి సోదరైనటువంటి ద్రౌపదిని అపహరించాడు. కాబట్టి పరమ దుర్మార్గుడిగా పరిగణించబడతాడు మహాభారతంలో. అందుకే ఇటువంటి చిత్ర విచిత్రమైనటువంటి మరణాన్ని కూడా పొందడం జరిగింది. ఇక్కడ ముగ్గురు కూడా, అటు దుశ్శాసనుడు, అటు కీచకుడు, ఇటు సైంధవుడు, ముగ్గురు కూడా చిత్ర విచిత్రమైనటువంటి వధలు, సంహారాలు జరగటం జరిగింది కనుక ఎవరు కూడా ఆ పరస్త్రీల మీద వ్యామోహం లేదా ఇతర స్త్రీలని అవమానించడం లేదా సభల్లో ఘోరాతి ఘోరంగా అవమానించడం అనేటువంటివి పరమ పాపకరమైనటువంటి విషయాలను తెలుసుకొని జీవితంలో ఉన్నతమైనటువంటి భావాలతో ఉత్తమోత్తమైనటువంటి జీవితాన్ని గడపాలి అని మహాభారతం మనకి తెలియజేస్తుంది.